సో అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు. నేను అన్నా చేసేద్దాం, నాకేం గ్రడ్జెస్ పర్సనల్గా ఏం లేవు. ఇట్స్ జస్ట్ మీరు అందరు నవ్వుకున్నారా, దట్స్ వాట్ వీ వాంట్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్. దట్స్ పవన్ గారితో హరిహర వీరమల్ డాన్స్ ఈ రెండే చేశారనుకున్నారు. ఎలా ఉంది పవన్ ఆయనతో చేయటం స్క్రీన్స్? ఎలా అసలుకి ఒకప్పుడు దానివల్లే నా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, నన్ను ట్రోల్ చేసే ట్రెండ్ వన్స్ అపాన్ ఎ టైమ్. బట్ ఈ డైరెక్టర్ గారు, నేను ఏం రివీల్ చేయలేను, డైరెక్టర్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయనతో నేను ఫస్ట్ సినిమాటిక్ వర్క్ ఆయనతోనే స్టార్ట్ చేశాను. నేను చాలా మీకు లీక్స్ ఇస్తున్నాను, కానీ మీకు ఏంటంటే ఇది ఒక పజిల్లా ఉంటుంది. బోల్డ్ నెక్స్ట్ 1 week 10 days మంచి ఆర్టికల్స్ వస్తాయి. సో ఈజ్ అ ఫ్రెండ్ అండ్ తను అడగడం జరిగింది. ఆ తర్వాత నేను అనుకున్నాను కూడా, నేను పాటలు నాకు నటన నీ సొత్తుగా నీ వల్ల కాదు అని ఎవరన్నా అంటే తప్ప నేను పాటలు చేయడానికి ఇష్టపడను. బేసిక్గా ఏ సినిమాలోనే ఎవరైనా పాట అడిగితే క్యారెక్టర్ లేదా అని అడుగుతాను అనమాట. నాకు యాక్టింగ్ అంటే అంత నచ్చేసింది. ఐ రియలీ లవ్ పర్ఫార్మింగ్. సో ఆ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్. నేను చాలా వెయిట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది అనుకునే టైంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం అండ్ హిస్ ఎంటైర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్. మేబీ ఇట్ వాస్ దేర్, బట్ మనకి కొంచెం నాకు లేట్గా అర్థమైంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టుడే దట్ I got to spend a little time and I have a cherished memory with the Deputy Chief Minister of Andhra Pradesh. Okay. పుష్ప 2లో మీది క్యారెక్టర్ అయిపోయిందా? చేయటం షూట్ మొత్తం అయిపోయిందా? ఎలా ఉంది? ఇది చెప్పొచ్చు అని చెప్పారా మీకు ఎవరన్నా? నాకు భయం, నేను నాకు చివాట్లు పడతాయి మా సార్ నుంచి. ఇక వేరే వాళ్ళతో మన సినిమా గురించి ఒక్కటి అడిగారా మీరు? మనోహర్ రెడ్డి గారు అడిగారు. సార్ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేచర్ని మిక్స్ చేశారు కదా, అంటే నేచర్ లవర్స్ అందరూ హింసనే కోరుకుంటారు, హింసను కోరుకోరు, కానీ మీరు మిక్స్ చేశారు థ్రిల్లర్ని. అవును సార్. సో రెండింటికి బ్యాలెన్స్ చేసేటప్పుడు మెసేజ్ అయినా మిస్ఫైర్ అవుతుందని అన్న డౌట్ వచ్చిందా? అంటే నాకు ట్రైలర్ వరకునే సినిమా కాన్సెప్ట్ తెలీదు. టోటలీ అండర్స్టాండ్ సార్. అది యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముందుగా చెప్పినట్టు సంపత్ గారు కథ రాశారు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తనే. సో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఐ టుక్ అప్ ద ఛాలెంజ్. నాకు సంపత్ గారు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఐ రెడ్ ద స్క్రిప్ట్ అండి, చాలా బాగా నచ్చింది. దాని ఐ సెడ్ నేను తీసుకుంటాను సార్, ఐ డూ ఇట్ అని చెప్పేసి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. నాకేంటి సార్, ఇప్పుడు మెసేజ్ సటిల్గా చెప్తే ఎప్పుడు వెళ్ళదు సార్. అది ఐ వాంటెడ్ టు బి హార్డ్ హిట్టింగ్ సార్. అది ఆ హార్డ్ హిట్టింగ్ అవుతూనే వెళ్తుందనే ఉద్దేశంతోనే ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా నేచర్ను మనం నాశనం చేస్తున్నాం అనే ఉద్దేశాన్ని, దాన్ని ఎలా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో అలా చెప్పిన పాయింట్ సార్ అది. అంతే సార్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అన్సూయ గారు ఎంత బాగా వీళ్ళు పడుకునేలా ఉన్నారు స్టేజ్ మీద అందరూ. నేను సినిమా గురించి అడుగుతున్నాను. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది, ట్రైలర్లో చూసా, కానీ కొంచెం అంటే యాక్షన్ ఎపిసోడ్ చేశారు, విలనిజం అనే టైప్ వచ్చింది. సో ఇలాంటి క్యారెక్టర్లు అంటే లేడీ విలన్ క్యారెక్టర్స్ వస్తే ఫర్దర్గా చేస్తారా? అలాగే అంటే మీరు క్యారెక్టర్ డ్రివెన్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు, ఇక్కడ అంటే కొంచెం నాకు ఒక్కటే ఆశ, అత్యాశ, కక్కుర్తి ఏమన్నా వాడుకోండి. ఒక్కటే ఏంటంటే నేను ఎలాంటి క్యారెక్టర్ చేసినా క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలనేది ఉంది. అది లీడ్ కావచ్చు, 2 సెకండ్లు అవ్వచ్చు, అలా కనిపించి వెళ్ళిపోయినా కానీ బయట అన్సూయ ఉంది బాయి అసలు అట్లా మాట్లాడుకోవాలని నాకు ఒక ఆశ, అంతే. సూపర్ స్టార్ ఫైట్స్ చేస్తారు. ఈ టైటిల్స్ కూడా నాకు అస్సలు ఇంట్రెస్ట్. ఇప్పుడే గీతాతో పెద్ద రాద్దాంతో దానికి ఆ టైటిల్స్ అసలు నాకు అర్థం కాదు. క్యారెక్టర్ సో నా అచీవ్మెంట్ ఇప్పటిదాకా చెప్తాను, ఏ సినిమాలో నేను వర్క్ చేసిన ఇప్పటిదాకా ఆ సినిమా కాస్ట్, క్రూ, టీమ్ అందరూ నా క్యారెక్టర్ పేరుతోనే పలకరిస్తారు ఇప్పటికీ. రైట్ ఫ్రమ్ క్షణం నన్ను ఏసీపీ అనే పిలుస్తారు. శేష్ అయినా లేకపోతే రవికాంత్ పేరు అనసూయత్త కాదు, నేను రంగమ్మత్త అని పిలవడం, మీరందరూ నన్ను రంగమ్మత్త అని పిలుస్తారు. సో అట్లా నన్ను చెప్పు. సోషల్ మీడియాలో అనసూయత్త అని వెళ్తుంది కదా, అది వాళ్ళు కదా, నేను పలకాలి కదా దానికి. ఎవరికి నేను అత్త, మీరు నేను చుట్టాలమా? మీ అమ్మ మా నాన్న ఏమన్నా? ఓకే, మీడియా చుట్టాలి కదా. బట్ సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ మై సిస్టర్స్, నేను పెద్దదాన్ని, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. నన్ను ఇంకెవరన్నా అక్క అంటే వాళ్ళు వచ్చి పొడి చేస్తారు, తెలుసా మీకు? ఎవరు నీకు అక్క అని. సో ఆ టైప్. సో క్యారెక్టర్స్ పరంగా నన్ను అలాగే. సో దట్స్ మై అచీవ్మెంట్. I got drifted so badly. What was the question? ఎనీ క్యారెక్టర్ అంటే విలనిజం. సో విలన్ అని సో మై ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ క్షణం నేను నెగటివ్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు పుష్పలో దాక్షాయిని నెగటివ్ క్యారెక్టర్.
ఈ సినిమాలో నేను నెగిటివ్ పాజిటివ్ గ్రే ఏం చెప్పలేను, బట్ ఐ ఆడిబుల్? ఒక విషయం ఏంటంటే చాలా హిడెన్ థింగ్స్ ఉన్నాయి. ట్రైలర్ ఈజ్ జస్ట్ లైక్ అ ఫస్ట్ లుక్. ట్రైలర్లో కనపడనివి మీ అందరినీ చాలా ఎక్సైట్ చేసేవి థియేటర్లో సినిమాలో చాలా ఉంటాయి. దట్ ఐ కెన్ ప్రామిస్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాజేంద్ర గారు, అనసూయ గారు, మురళి గారు, ఒక్కటే క్వశ్చన్కి ముగ్గురు ఆన్సర్ చేయొచ్చు. 2018 జూలై 17వ తారీఖున ఒక గ్రీన్ ఛాలెంజ్ అనేది ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం అనుకున్నట్టుగా తెలంగాణలో 6% ఆఫ్ గ్రీనరీ పెరిగింది. ఈ ఒక పర్టికులర్ టాపిక్ మీదే. ఆ టాపిక్ని ఉద్దేశించి మీరు కథ తీసుకోవటం జరిగిందా, లేకపోతే ఇదంతా బాగుంది గ్రీన్ ఛాలెంజ్ అనేది బాగుందనే పాయింట్లోంచి తీసుకున్నారా, లేకపోతే అనసూయ లాంటి ఒక ఫైర్ బ్రాండ్ని ఈ సినిమా కనెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి?